మేము పెడతాం కదరా, పెడతాం కదరా. ఇదనా అన్నయ్య, ఇది ఇట్లాంటిదంటే కోపం వచ్చింది. ఎందుకంటే ఇదనా కాదు చెట్టి చెయ్యము, కోపాలు ఇట్లా వచ్చాయి ఏంటన్నా. ప్రత్యేకంగా చెట్టు వచ్చే వద్దు అంటే ఏ వాళ్ళ అమ్మ లంజగా నిందాడా, వాళ్ళ పిల్లల లంజగా నిందా చెప్పు. సరే అంటే ఈ నా కొడుకులు అంటే వాడే వద్దు అని వాడంటే ఇల్లు వినడానికి నువ్వే రా ఎరుపుగా సాగల నా కొడుకు నువ్వు చెప్పినట్టు మేము వినాలి అనొచ్చు కదా. ఈ నా కొడుకులు బేనా ఏంది పిల్లల మధ్య వస్తున్నావు? చెక్క చెక్క వేయి, రోడ్ల మీదకి వస్తాయి. నువ్వు వేయి, చూడు చూడు, చెక్క చెక్క వేయాలి, రోడ్ల మీదకి వస్తాయి. మనమే ఇబ్బంది. అవి వేసేసా రావు, దూరంగా వేసామనుకో రావు. నాకేది మాట్లాడతాను, నువ్వు చెప్తే నేను మాట్లాడుతుంటే మాట్లాడంతే. అందుకే కదా నాకు కోపం వచ్చింది. ఆ మాట అనేది నా పొద్దు నేను ఏం చెప్తున్నాను. దానికోసం కోపం వచ్చి ఏముండాయిరా దాంతో, ఏముండాయిరా నాయన, ఏముండాయిరా. ఇప్పుడు చూడు, ఆ మాట అన్నా అంటే ఎవరికైనా కోపం వచ్చేది కదా. అది ప్రత్యేకంగా పేరు పెట్టి చెట్టు వద్దు అనే, చెట్టు వద్దు అంటే ఎట్లా, ఎంత కోపం వచ్చా చెప్పు. కాదు ఎతికి పట్టేయాలనిపిస్తుంది. ఎతికి మళ్ళీ వారికి కాదు. సరేలే అందుకేనా నువ్వు వీడియో ఎత్తితే నేను చెక్ చేస్తానా. నీకు చేత కావడంలా పెట్టేది నీకు రాలే. ఒక్కడోటి కాదు వేయాల్సింది, టక్కనే వేయాలి. దాని దగ్గర రావయ్యి. ఇంకేం చేయాలి, ఈ దగ్గరకు వచ్చేస్తాయి. ఏం చేస్తావు, ఇట్లా చేస్తాయి. అందుకే నాకు అలవాటు కాబట్టి చెప్తాడా. చూడు దుంకుతాయి, చూడు ఎందుకు వచ్చాయి సాల్ అంటున్నావు. ఎందుకు వచ్చాయి సాల్ అయితే రైటే నా, ఇది ఎందుకు వచ్చాయి. ఈ రూట్ వేయాలా, చూడు ఎందుకు వస్తున్నాయి. ఇలా రావయ్యి వేయి, బండి మీదకి వస్తాయి. నీకు సర్రని వస్తాయి. చూడు ఇంకా వస్తున్నాయి. చేత పట్టుకొని ఒక గల కాదు ఇది, అడవి కాదు ఇది, రోడ్డు మీద కాబట్టి భయం. అదే మనం ఉందాంలే అయ్యారు అని చెప్పు. ఏంది ఎరిగింది ఎవరు ఎక్కి దుంకేటప్పుడు ఎరిగింది. నీళ్ళు పోసుకోబెట్టా నా మీద నేను చూస్తాను.